హలో హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు జక్రూ ఛానల్. ఇవాళ నేను ములక్కాయ టమాటా చేస్తున్నా. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. త్వరగా చేసేసుకుందాం రండి. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ చాలు. ఇప్పుడేమో మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. కూరలో సరిపోయేంత ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నా. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో 2 పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు తీసుకున్నా, ఇవి వేసేస్తున్నా. ఇప్పుడేమో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడేమో టమాటా వేస్తున్నా. ఇవి ఒక 1/2 కేజీ టమాటా. ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇవి మగ్గాలి బాగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కుక్ అవ్వాలి. సిమ్లోనే పెట్టండి, సిమ్లో పెట్టి బాగా కుక్ అవుతాయి. ఓకే, ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత డ్రై అయ్యే వరకు కొద్దిసేపు అలాగే మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇందులోనే డ్రమ్ స్టిక్స్ వేసేద్దాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా ఉండగానే ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేస్తున్నా. ఇది 2 స్పూన్స్. ఫ్లేమ్ని హైలో పెట్టి చేస్తున్నా నేను ఇది. ఇప్పుడు హైలో పెట్టా, ఇందాక నుండి సిమ్లోనే ఉంది. ఇప్పుడే ధనియా పౌడర్ కూడా వేయాలి. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్. ఇంకంతే, ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రేవీ కోసం వాటర్ వేసుకొని ఎంత కావాలో చూసి స్టవ్ కట్టేయడమే.
అయితే ఇప్పుడు ఈ వాటర్ కాస్త గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసి స్టవ్ ఆపేయడమే. ఇప్పుడు చూసుకుందాం. ఇలా వస్తే అయిపోయినట్టే కర్రీ. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, నాకు అక్కర్లేదు, ఇలాగే బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో చూడడానికి. చాలా ఈజీగా కూడా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. చూసారా ఎంత బాగుందో. చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.